ఓం శాంతి. ఈరోజు మురళి 7/5/2022. मीठे बच्चे, अब बाप समान देही अभिमानी बनो। बाप की यही चाहना है कि बच्चे मेरे समान बन मेरे साथ घर में चले. మధురమైన పిల్లలరా, ఇప్పుడు బాబా సమానముగా ఆత్మాభిమానిగా తయారవ్వండి. బాబా యొక్క ఆశ ఇదే, ఏంటంటే పిల్లలు నా సమానంగా తయారై నాతో పాటు ఇంటికి వెళ్ళాలి. ఇదే బాబా యొక్క ఆశ. ప్రశ్న, तुम बच्चे किस बात का वंडर देखते बात की शुक्रिया गाते हो? పిల్లలు మీరు ఏ విషయం యొక్క అద్భుతాన్ని చూస్తూ బాబాకు కృతజ్ఞతలు చెప్తారు? उत्तर, तुम वंडर देखते बाबा कैसे अपनी फर्ज अताई निभा रहे हैं. మీరు అద్భుతం చూస్తున్నారు, బాబా ఎలా తన కర్తవ్యాన్ని నిభాయిస్తూ ఉన్నారు. अपने बच्चों को राजयोग सिखलाई लायक बना रहे. తన పిల్లలకు రాజయోగం నేర్పించి యోగ్యులుగా తయారు చేస్తున్నారు. तुम बच्चे अंदर ही अंदर ऐसे मीठे बाबा की शुक्रिया गाती हो. ఇదంతా చూస్తూ పిల్లలు మీరు లోపల లోపలే మనస్సులో ఇటువంటి మధురమైన బాబాకు కృతజ్ఞతలు, బాబా పట్ల కృతజ్ఞతలు పాడుతూ ఉన్నారు కదా. बाबा कहते ये शुक्रिया शब्द भी भक्ति मार्ग का है. बच्चों का तो अधिकार होता है इसमें शुक्रिया की भी क्या बात. బాబా చెప్తున్నారు, ఈ కృతజ్ఞతలు చెప్పటం అనే మాట కూడా భక్తి మార్గంలో ఉపయోగించేది. ఇక్కడైతే పిల్లలకైతే అధికారం ఉంటుంది. దీనిలో కృతజ్ఞతలు మాటికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పే అవసరం కూడా ఏముంది అని చెప్తున్నారు బాబా. డ్రామా అనుసార్ బాబ్కో వరుస దేనా హీ డ్రామా అనుసారం బాబా పిల్లలకు వారసత్వం ఇవ్వాల్సి ఉంది అని చెప్తున్నారు బాబా. ధన్యవాదాలు, మీరు చెప్తేనే బాబా ఇస్తారా ఏంటి? డ్రామాలో వారసత్వం ఇచ్చే పాత్ర బాబాది ఉంది అని చెప్తున్నారు బాబా. గీత్ ఈరోజు పాట, జిస్కే సాథే హే భగవాన్ ఉస్కో క్యా రోకేగా ఆంధీ और తూఫాన్. ఎవరికి తోడుగా భగవంతుడే ఉన్నాడో వాళ్లకు ఏ పెనుగాలి తుఫాను ఆపుతుంది అని పాట. ఓం శాంతి. ये गीत है बच्चों के लिए जिसका साथी सर्वशक्तिमान परम पिता परमात्मा है. उनको माया की आंधी व तूफान क्या कर सकता है. ఈ పాట పిల్లల కోసమే పాడిన పాట, పిల్లలకి వర్తించే పాట. ఎందుకంటే ఎవరికైతే సాథీగా స్వయం సర్వశక్తివంతుడైనటువంటి పరంపిత పరమాత్మయి ఉన్నారు, వారికి ఏ మాయా పెనుగాలి, ఏ మాయా తుఫాను ఏం చేయగలదు అని చెప్తున్నారు బాబా. वो आनी नहीं, माया के तूफान आत्मा की ज्योति को बुझा देते हैं. మామూలు పెనుగాలి తుఫాన్ విషయం మాట్లాడటం లేదు బాబా. మాయా తుఫాను ఆత్మ జ్యోతిని ఆర్పేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. अब जगाने वाला साथी मिला है तो माया क्या कर सकती है. ఇప్పుడు ఆత్మ జ్యోతిని వెలిగించేటటువంటి బాబా సాథీగా దొరికారు, సర్వశక్తివంతుడు. కాబట్టి మాయ ఏం చేయగలదు. नाम ही रखा जाता है महावीर, మాయా రావణ్ పర్ విజయ పానే వాలే. మీ పేరే పెట్టడం జరిగింది మహావీరులు, మాయపై విజయం పొందేవారు మీరు అని. कैसे విజయ పానే, ఎలా విజయం పొందాలి మాయ పైన. సో తో బచ్చే సామ్నే బయటే హే, బాప్ దాదా బయటే హే. ఎలా విజయం పొందుతున్నాం అనేది ఎదురుగా పిల్లలు కూర్చొని చూస్తూ ఉన్నారు. బాప్ దాదా కూడా మన ఎదురుగా ఉన్నారు. दादी और बाप को पिता और पितामह कहते तो हो गए बाप दादा. పితా మరియు పితామహులు, తండ్రి మరియు తాతయ్య ఇద్దరు ఎదురుగా ఉన్నారు కదా. అందుకే బాప్ దాదా అని చెప్తాము, ఇద్దరిని కంబైన్డ్గా పిలుస్తూ. बच्चे जानते हैं कि रूहानी बाप हमारे सामने बैठे हैं. रूहानी बाप रूहों से बात करेंगे.
పిల్లలు తెలుసుకున్నారు కదా, ఆత్మిక తండ్రి మన ఎదురుగా కూర్చున్నారు. ఆత్మిక తండ్రి ఆత్మలతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మ హి ఆర్గన్స్ ద్వారా సున్తి హే బోల్తి హే. ఆత్మే కదా ఇంద్రియాల ద్వారా వింటుంది, మాట్లాడుతుంది. అందుకే ఆత్మలకే బాబా చెప్తూ ఉన్నారు ఈ విషయాలు. तुम बच्चों को देह अभिमानी होने की आदत पड़ गई, ఆదాకల్ దేహ అభిమాన్ మే రేతే హో. కానీ పిల్లలకు దేహాభిమానంలో ఉండే అలవాటు అయిపోయింది. అర్ధకల్పం నుండి దేహాభిమానంలోనే ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా. एक शरीर छोड़ दूसरा शरीर लिया, शरीर पर नाम पड़ता है. कोई कहेगा मैं परमानंद हूँ, कोई का नाम क्या, कोई का नाम क्या. ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది ఆత్మ. శరీరానికి పేరు పెడతారు. కొంతమంది నేను పరమానంద నా పేరు, కొంతమంది ఇంకేదో పేరు, కొంతమంది ఇంకేదో పేరు చెప్పుకుంటూ ఉంటారు. రకరకాల పేర్లు పడుతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. బాబా कहते मैं सदे देह अभिमानी हूँ, मुझे कभी देह नहीं मिलेगी तो मुझे कभी देह अभिमान नहीं हो सकता. బాబా చెప్తున్నాను నేను సదా ఆత్మాభిమానిగా ఉంటాను. నాకు ఎప్పుడు దేహం అనేది దొరకదు కదా, అందుకే ఎప్పుడు కూడా నేను దేహాభిమానిగా అయ్యేది ఉండదు. నేను దేహాన్ని ధరించను కదా, జన్మ తీసుకోను కదా, నా దేహం అంటూ ఉండదు కదా, అందుకే దేహాభిమానం ఎప్పుడు నాకు రాదు అని చెప్తున్నారు బాబా. ఏ దేహతో ఇస్ దాదాకి మై సదే దేహి అభిమాని. ఈ దేహము నేను ఏ దేహంలో వచ్చాను, ఇది నాది కాదు, ఈ బ్రహ్మ దాదా యొక్క దేహం తీసుకొని వచ్చాను శుభబా చెప్తున్నారు. అందుకే నేను సదా ఆత్మ అభిమానిగానే ఉంటాను అని చెప్తున్నారు బాబా. तुम बच्चों को भी आप समान बनाने चाहता हूँ, क्योंकि अब तुमको मेरे पास आना है. దేహాభిమాన్ చూడనా టైం लगता है. పిల్లలు మీరు కూడా మిమ్మల్ని కూడా నేను ఎప్పుడు ఆత్మాభిమానిగానే ఉంటాను. పిల్లల్ని మిమ్మల్ని కూడా నా సమానంగా తయారు చేయాలనుకుంటున్నాను అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే మీరు ఇప్పుడు నా దగ్గరికి రావాలి కదా పరంధామంలోని, అందుకే దేహాభిమానం విడిచిపెట్టాలి. కానీ దీనికి టైం పడుతుంది పిల్లలకి దేహాభిమానం వదలటంలో. बहुत समय से देहाभिमान में रहने का अभ्यास पड़ा हुआ है. अभी बाप कहते इस देह को भी छोड़ो, मेरे समान बनो, क्योंकि तुमको मेरा गेस्ट बनना है, मेरे पास वापस आना है. इसलिए कहता हूँ कि पहले अपने को आत्मा निश्चय करो. బాబా చెప్తున్నారు చాలా సమయం నుండి దేహాభిమానంలోనే ఉండే అలవాటు అయిపోయింది. అందుకే ఇప్పుడు దేహాభిమానం వదిలి నా సమానంగా తయారయ్యే అభ్యాసం చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నా ఇంటికి గెస్ట్గా వచ్చేది ఉంది, ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే ఏం చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకునే ప్రాక్టీస్ చేయండి. సరే, ఆత్మని అనుకునే అభ్యాసం ఈ నిశ్చయం ఏర్పరచుకొని ఇంటికి వెళ్ళే లోపల అని చెప్తున్నారు బాబా. ये मैं आत्मा से ही बोलता हूँ, तुम बाप को याद करो तो वो दृष्टि खत्म हो जाए. मेहनत है इसमें. ఇవన్నీ కూడా నేను ఆత్మలతో మాట్లాడుతూ చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఏంటి చెప్తున్నారు, మీరు బాబాని జ్ఞాపకం చేసుకుంటే ఆ దైహిక దృష్టి అనేది సమాప్తి అయిపోతుంది మీలో. కానీ ఇందులోనే శ్రమ ఉంది. ఆత్మని నిశ్చయం చేసుకోవటంలో, బాబాని జ్ఞాపకం చేసుకోవటంలో, ఆ దైహిక దృష్టి సమాప్తి కావటంలో శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. हम आत्माओं की सर्विस कर रहे हैं. आत्मा सुनती है आर्गन्स द्वारा. मैं आत्मा तुमको बाबा का संदेश दे रहा हूँ. आत्मा तो ना अपनी को मेल ना फीमेल कहेगी. मेल फीमेल शरीर से नाम पड़ता. ఆత్మలకి నేను సర్వీస్ చేస్తున్నాను అని మనము అభ్యాసం చెయ్యాలి. దైహిక దృష్టి పోవటానికి మనం ఎప్పుడైనా జ్ఞానం చెప్తున్నాం అనుకోండి, ఆత్మలకి సర్వీస్ చేస్తున్నాను, ఆత్మ వింటుంది ఇంద్రియాల ద్వారా వినేవాళ్ళు, నేను కూడా ఆత్మ బాబా సందేశం ఇస్తూ ఉన్నాను అని ఇలా అభ్యాసం చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఆత్మ అయితే తనను తాను స్త్రీని అని కానీ పురుష అని కానీ చెప్పుకోదు కదా. మేల్ ఫీమేల్ శరీర్ से नाम पड़ता है. శరీరంలో వచ్చాకే స్త్రీ వీళ్ళు పురుష అని ఇలా చెప్పుకుంటాం మనము. वो तो है ही परम आत्मा.
మరి శివ బాబా ఉండేదైతే పరం ఆత్మ, అతడు కూడా ఆత్మ అయినప్పటికీ అతని ఆత్మని ఏమంటారు? परम प्लस आत्मा परमात्मा। बाप कहते हे आत्मा यह सुनती हो? ఆత్మ कहती हाँ सुनती हूँ। బాబా మాట్లాడేటప్పుడు అడుగుతూ ఉంటారు, ఓ ఆత్మలర వింటున్నారా? ఆత్మ ఏమంటుంది? బాబా వింటున్నాను. ఆత్మ వింటుంది కదా. तुम अपने बाप को जानते, वो सभी आत्माओं का बाप है। जैसे तुम आत्मा वैसे ही मैं तुम्हारा बाप हूँ, जिसको परम पिता परमात्मा कहा जाता है। उनको अपना शरीर नहीं है। మీరు ఇప్పుడు తెలుసుకున్నారు బాబాను. ఏమని తెలుసుకున్నారు? అతడు ఆత్మలందరికీ తండ్రి. మీ ఆత్మ ఎలా ఉందో అదే రూపంలో మీ తండ్రి నేను కూడా ఉన్నాను అని చెప్తున్నారు బాబా. అతనినే పరంపిత పరమాత్మ అని పిలుస్తూ వచ్చాము. అతనికి తన సొంత శరీరం లేదు. తల్లిగర్భం నుండి జన్మించి శరీరం అనేది తయారు కాదు బాబాది. ब्रह्मा विष्णु शंकर को अपना आकार है। आत्मा को आत्मा ही कहेंगे। मेरा नाम तो शिव है। शरीर पर तो बहुत नाम पड़ते, मैं शरीर नहीं लेता, इसलिए मेरा कोई शारीरिक नाम नहीं है। బ్రహ్మ విష్ణు శంకర్లకైతే వారి వారి ఆకారి శరీరాలు ఉన్నాయి. శివబాబాకు ఒక్కరికి మాత్రమే ఆకారి కానీ సాకారి మనలాంటి శరీరం కానీ ఉండదు. ఆత్మను ఆత్మని అంటారు కదా. మనము అందరం ఆత్మ శరీరంలో ఉన్నాము. శరీరానికి అయితే పేర్లు పెట్టారు. ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మే కదా, దానికి వేరే పేరు లేదు కదా. కానీ శివ బాబా ఆత్మ అయినప్పటికీ బాబా చెప్తున్నా నా పేరు శివ అని పెట్టారు. शरीर पर तो बहुत नाम पड़ते, मैं शरीर नहीं लेता, इसलिए मेरा कोई शारीरिक नाम नहीं है. శరీరానికైతే చాలా పేర్లు పెట్టుకుంటారు జన్మ జన్మలో. ఒక్కొక్క పేరు, ఒక జన్మలో కూడా చాలా పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ నేనైతే శరీరం తీసుకోను, అందుకే నాకు శారీరకమైన పేరు పెట్టారు అని చెప్తున్నారు శివబాబా. तुम सालिग्राम हो, तुम आत्माओं को कहते कि हे आत्मा ये सुनती हो, ये तुमको अब प्रैक्टिस करनी पड़े. देही अभिमानी हो रहने की. మీరు సాలిగ్రామాలయ్యారు. ఆత్మకు పేరు లేదు, ఒక్కొక్క ఆత్మకు వేరువేరుగా ఆత్మది వేరే పేరు ఉండదు. శివబాబాకు పరమాత్మ అన్నట్టు మీ ఆత్మకలు అలాగా వేరుగా పేర్లు ఉండవు. అందరినీ కలిపి సాలిగ్రామాలు అని చెప్పచ్చు. ఆత్మలైన మీకు బాబా చెప్తున్నారు, ఆత్మలర వింటున్నారా? మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? ఆత్మ నేను వింటున్నాను అని. ఇది ప్రాక్టీస్ చేయాలి, ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసము అని చెప్తున్నారు బాబా. ఆత్మ ये सुनती और बोलती है इन आर्गन्स ద్వారా. బాప్ బయట ఆత్మ को समझाते हैं. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా వింటుంది కదా, మాట్లాడుతుంది, వింటుంది. బాబా కూర్చొని ఆత్మలకే ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. ఈరోజంతా బాబా ఆత్మ పాఠం ఎక్కువగా చదివిస్తూ ఉన్నారు మనకి. వింటూ వింటూ కూడా బాబా నాకే చెప్తున్నారు, నేను ఆత్మ అనే స్మృతిలో ఉండి వింటున్నానా అని అభ్యాసం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మురళి వింటూ కూడా आत्मा बेसमझ हो गई है क्योंकि बाप को भूल गई. ऐसा नहीं कि शिव भी परमात्मा है, कृष्ण भी परमात्मा है. ఆత్మ తెలివి తక్కువగా అయిపోయింది ఇప్పుడు అజ్ఞానిగా. ఎందుకంటే బాబాను మర్చిపోయారు కదా అందరూ. మర్చిపోయారనే దానికి నిదర్శనం ఏంటి? ఇలా చెప్తారు ఎవరైనా, శివుడు కూడా పరమాత్మే, కృష్ణుడు కూడా పరమాత్మే, ఓతో కేతే పత్తర్ పిత్తర్ సబ్ పరమాత్మ, రాయి రప్ప అన్నీ పరమాత్మే. ఇదేంటి? బాబాను మర్చిపోయారనే తెలుస్తుంది కదా ఇటువంటి పరిచయం వినేటప్పుడు. సారీ సృష్టి మీ ఉల్టా జ్ఞాన్ ఫైలా హువా హై. ఈ విధంగా సృష్టి అంతటా కూడా ఉల్టా జ్ఞానమే వ్యాపించి ఉంది. రాయి రప్ప నింట్లో భగవంతుడు ఉన్నాడు, నువ్వు నేను అందరూ భగవంతుడు అని. बहुत तो समझते हैं कि हम भगवान बाप के बच्चे, लेकिन मेजॉरिटी सर्वव्यापी कहने वाले निकलेंगे. చాలామంది మేము భగవంతుని పిల్లలము అనుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు, కానీ మెజారిటీ సర్వవ్యాపి అనేవాళ్ళే తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. इस दुबन से सबको निकालना है. सारी दुनिया एक तरफ, बाप है दूसरी तरफ. ఈ ఊబి నుండి అందరినీ బయటకు తీయాలి, సర్వవ్యాపి అనే ఈ విషయం నుండి. మొత్తం ప్రపంచమంతా ఒకవైపు ఉంది, బాబా ఇంకొక వైపు ఉన్నారు. ప్రపంచమంతా సర్వవ్యాపి అంటున్నారు.
बाप की महिमा गाई हुई, आहो प्रभु तेरी लीला परम पर, आहो मेरी मत जिससे गति अथवा सद्गति मिलते, सद्गति दाता तो ये की है बाबा महिमा గాయనం చేయబడింది. ఓహో ప్రభు నీ లీల పరమ పారమైనది. నువ్వు ఇచ్చే మతం అతీతమైనది. ఏంటి ఆ మతము? గతి సద్గతి దొరుకుతుంది బాబా ఇచ్చే మతంతో. అందుకే ఇది భక్తిలో మహిమ చేశారు, నీ గతిమతి अतीतमयी अनि. सदगति दाता तो एक ही है. मनुष्य गति सदगति के लिए कितना माथा मारते, ये कि सदगुरु जो मुक्ति जीवन मुक्ति दोनों ही देते. गति सदगति इच्छे दाता ఒక బాబాయే. గతి సద్గతి కోసమనే మనుషులు ఎన్ని చోట్ల వెళ్ళి తల వంచి భక్తి చేసి శ్రమ పడుతూ ఉన్నారు. ఒక్క సద్గురు శివ్ బాబాయే ముక్తి జీవన్ ముక్తి రెండు ఇవ్వగలరు అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं इन साधु संत आदि सबके सदगति करने के लिए मुझे आना पड़ता है. सबके सदगति करने वाला मैं एक ही हूँ. శివ్ బాబా చెప్తున్నారు ఈ సాధు సన్యాసి అందరి సద్గతి ఇవ్వటానికి నేను రావాల్సి వస్తుంది, అందరికీ సద్గతి ఇచ్చేవాడు నేను ఒక్కడినే అని చెప్తున్నారు శివ్ బాబా. ఆత్మసే బాత్ కర్తా, ఇది నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను. మధ్య మధ్యలో బాబా గుర్తు చేస్తున్నారు ఇది ఆత్మ వింటున్నారు అనేది. मैं तुम्हारा बाप हूँ और कोई ये कह ना सके कि तुम सभी आत्माएं मेरे संतान हो. वो तो कहते थे कि ईश्वर सर्वव्यापी, तो फिर ऐसे कभी कह ना सके. శివ బాబా చెప్తున్నారు నేను మీ తండ్రిని, నేను మీ తండ్రిని. ఎక్కడ ఏ సత్సంగంలోని ఇది ఎవరు చెప్పలేరు. ఆత్మలందరూ మీరు నా సంతానము అని చెప్పలేరు. వాళ్ళు ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పిస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పేవాళ్ళు మీరు నా సంతానము అని ఎక్కడ చెప్పగలరు చెప్పండి. నువ్వు భగవంతుడే నేను భగవంతుడే అని నేర్పిస్తున్నారు కదా. ये तो खुद बाप कहते हैं कि मैं आया हूँ भक्तों को भक्ति का फल देने. गायन भी है भक्तों को रखवाला भगवान एक है. सभी भक्त है तो जरूर भगवान अलग चीज़ है. స్వయం బాబా చెప్తున్నారు నేను వచ్చాను భక్తులకు భక్తి యొక్క ఫలం ఇవ్వటానికి అని. గాయనం కూడా ఉంది భక్తుల యొక్క రక్షకుడు భగవంతుడు ఒక్కడే అని. అంటే అందరూ భక్తులు, అతడు భగవంతుడు వేరేగా ఉన్నారు అని దీని ద్వారానే అర్థమవుతుంది, నిరూపణ అవుతుంది కదా. भक्त ही अगर भगवान हो तो उन्हें भगवान को याद करने की दरकार नहीं. अपने अपनी भाषा में परमात्मा को कोई क्या कहते कोई क्या, लेकिन ये तात नाम है ही शिव. భక్తి భక్తులే ఒకవేళ భగవంతుడు అయినట్లయితే అందరిలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనమే, భక్తులు మనమే అనుకుంటే భక్తులందరూ భగవంతుడైతే మళ్ళీ వేరేగా పైకి చూసి భగవంతుడా అని జ్ఞాపకం చేసుకునే అవసరం ఉండదు కదా. కానీ అందరూ పిలుస్తారు భగవంతుని, మళ్ళీ వేరేగా జ్ఞాపకం చేస్తారు వాళ్ళ వాళ్ళ భాషలలో. పరమాత్మను కొంతమంది ఇంకేదో అంటారు, కొంతమంది ఇంకేదో పేరు పెట్టి పిలుస్తారు. కానీ యథార్థమైన పేరైతే శివ అనేదే బాబా పేరు. कोई किसकी ग्लानी करते व डिफेम करते तो उन पर केस करते हैं, परंतु यह ड्रामा इसमें कोई की बात नहीं चल सकती. బాబా చెప్తున్నారు ప్రపంచంలో ఎవరు ఎవరికైనా గ్లాని చేసినా అవమానపరిచినా వారిపైన కేసు పెడుతూ ఉంటారు కదా. కానీ బాబాకి అవమానం చేసే మనం బాబాకు కేసు, బాబా ఎక్కడ కేసు పెడతారు మన మీద, గ్లాని చేసాం మనం. కానీ ఈ కేసు ఇలాంటి ఇదైతే పెద్ద పెద్ద తప్పులు చేసాం మనము, కేసు పెట్టే అవకాశం లేదు. డ్రామా దీనిలో ఎవరి విషయం నడవదు. ఇందులో డ్రామా ఎలా ఉందో అలా నడవాల్సింది. అంటే మీరు గ్లాని చేయడం కూడా డ్రామాలో ఉంది చేశారు అని చెప్తున్నారు బాబా. बाप जानते कि तुम दुखी हुए हो फिर भी ये होगा. గీతా శాస్త్ర అది ఫిర్ బి వహీ నికలింగే. బాబాకు తెలుసు మీరు దుఃఖితులై ఉన్నారు, దుఃఖితులైపోయారు కదా, మళ్ళీ కల్పం కూడా మళ్ళీ ఇలాగే అవుతుంది. మనకు అనిపిస్తుంది అయ్యో మళ్ళీ కల్పం కూడా ఈ దుఃఖాలన్నీ పడాలా అని. కానీ డ్రామాలో ఉంది, ఎవరు ఏం చేయలేరు దీనికి.
దుఃఖితులు అవుతారు. అప్పుడు మళ్ళీ బాబా ఇలాగే వస్తారు. గీతా శాస్త్రము మళ్ళీ అదే తయారవుతుంది. భక్తిలో ఏది తయారైందో అది తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. परंतु सिर्फ गीता आदि पढ़ने से तो कोई समझ ना सके, यहाँ तो समर्थ चाहिए. గీత చదవటం వలన ఏమీ అర్థం చేసుకోలేరు, ఎందుకంటే అంత వివరణ దానిలో రాయలేదు. ఇషారా కొన్ని సంజ్ఞల మాదిరిగా కొన్ని మనకి దాంతో ఉంది కదా గీతలో అని మనం నిరూపించడానికి కొన్ని ఉన్నాయి. బాబా చెప్తారు కదా, పిండిలో ఉప్పంతా. అందుకే అది చదివిన ఎవరికి అర్థం కావట్లేదు. ఉదాహరణకు నేను వచ్చి రాజయోగం నేర్పించి రారాజుగా చేస్తానన్నారు కదా. ఆ రాజయోగం కూడా ఏం చెప్పారు? దేహము, దేహ ధర్మాలు, దేహ సంబంధాలన్నీ మర్చి నీ దేహాన్ని కూడా మర్చిపోయి నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అక్కడ కృష్ణుడి పేరు వేయడం వల్ల ఎవరిని జ్ఞాపకం చేయాలి? దేహాన్ని మరవడం ఎలాగా? ఇవన్నీ కూడా అర్థం కాలేదు కదా చదివినా కూడా. కాబట్టి బాబా చెప్తున్నారు ఇక్కడ సమర్థులు కావాలి, అర్థం చేసుకునే సమర్థత కావాలి. शास्त्र सुनाने वाले किसके लिए कहे कि मेरे साथ योग लगाने से हे बच्चे तुम्हारे विकर्म विनाश हो जाएंगे, ये कह ना सके. वे तो सिर्फ गीता पुस्तक पढ़कर सुनाते हैं. గీత పట్టుకొని చెప్తారు కదా గీతా పారాయణం. వాళ్ళు ఏమైనా చెప్పగలరా? నాతో యోగం పెట్టుకుంటే ఓ పిల్లలారా మీ వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్పలేరు వాళ్ళు. ఇది కేవలం గీత పుస్తకం పట్టుకొని వినిపిస్తారు వాళ్ళంతే. अभी तुम अनुभवी हो, जानते हो कि हम 84 के चक्र में कैसे आते हैं. ड्रामा में हर एक बात अपने समय पर होती है. ఇప్పుడు మీరు అనుభవిగా ఉన్నారు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందని తెలుసుకున్నారు. డ్రామాలో ప్రతి ఒక్క విషయం సమయానికి జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ये बाप बच्चों से आत्माओं से बात करते कि तुम भी ऐसे सीखो कि हम आत्मा से बात करते हैं, हमारी आत्मा इस मुख से बोलती है. బాబా పిల్లలతో ఆత్మలతో మాట్లాడుతున్నారు. నేను ఎలా ఆత్మలతో మాట్లాడుతున్నానో మీరు కూడా ఆత్మలతో మాట్లాడడము. నేను ఆత్మ ఈ నోటి ద్వారా వారికి సందేశం ఇస్తున్నాను, మాట్లాడుతున్నాను అని ఇలా అనుకుని ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా. అలాగే బాబా మాటలు విన్నప్పుడు మీరు ఆత్మ ఈ చెవుల ద్వారా వింటున్నారు కదా, వింటున్నాను నేను ఆత్మను అని ఇది ప్రాక్టీస్ చేయండి. मैं बाप का पैगाम देता हूँ, मैं आत्मा हूँ, ये समझाना कितना सहज है. నేను ఆత్మే బాబా సందేశం వినిపిస్తున్నాను, నేను ఆత్మను. ఇది ఎవరికైనా చెప్పటం కూడా ఎంత సహజము అని చెప్తున్నారు బాబా. ఆత్మ అనే విషయం మీద వారి దృష్టిని తీసుకుని వెళ్ళడము. తుమ్హారీ ఆత్మ एक शरीर छोड़ दूसरा लेती है, आत्मा ने 84 जन्म पूरे किए हैं. अब बाप कहते अगर परमात्मा सर्वव्यापी होते तो जीव परमात्मा का होना. మీ ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటూ 84 జన్మలు పూర్తి చేశారు మీరు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అనేది కరెక్ట్ అనుకుంటే, అందరిలో పరమాత్మ ఉన్నాడు అనేది కరెక్ట్ అయితే మీరు జీవ పరమాత్మ అనండి కదా. జీవాత్మ అని ఎందుకు అంటారు? అందరూ పరమాత్మ అయితే జీవ పరమాత్మ అనండి. జీవిస్తున్న వాళ్ళందరూ పరమాత్మ అయి ఉంటే జీవ ఆత్మ క్यों कहते? ये आत्मा से बात करती. ఇవన్నీ ఆత్మలతో మాట్లాడుతున్నారు బాబా. मेरे भाई आत्मा ये समझते कि मैं बाप का संदेश सुनाता हूँ. 5000 वर्ष पहले वाला बाप कहते मुझे याद करो. జ్ఞానం చెప్పేటప్పుడు కూడా ఓ నా సోదరాత్మలరా మీకు అర్థమవుతుందా, నేను బాబా సందేశం మీకు వినిపిస్తున్నాను. తండ్రి వచ్చి ఇచ్చిన సందేశం 5000 సంవత్సరాల పూర్వం మాదిరిగా అని మీకు అర్థమవుతుందా, ఇది తెలుసుకోండి అని ఇలా మీరు సందేశం ఇవ్వాలి. 5000 సంవత్సరాల పూర్వం కలిసిన తండ్రి మళ్ళీ ఇప్పుడు వచ్చారు చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు అని చెప్పాలి మనం. ये दुख धाम है, सत्य सुख धाम है. आत्माएं तुम सुख धाम में थी ना, तुमने 84 का चक्र लगाया है. सतो प्रदान से सतो रजो तम में जरूर आना है. अब फिर चलो वापस श्री कृष्णपुरी में. సతీగం సుఖధామం, ఇక్కడున్నది దుఃఖధామం. బాబా చెప్తున్నారు, ఆత్మలారా మీరు ఒకప్పుడు సుఖధామంలో ఉండేవారే,
మళ్ళీ మీరే 84 జన్మల చక్రంలో సత్వ ప్రధానం సత్తో రజో తమలో తప్పకుండా దిగి రావాల్సి వచ్చి దిగేరు. ఇప్పుడు మళ్ళీ తిరిగి శ్రీకృష్ణపురి ఇంటికి బయలుదేరండి. దిగిపోయారు తమ ప్రధాన స్థితి వరకు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. శ్రీకృష్ణపురి సత్యుగం సత్వ ప్రధాన స్థితి వైపు వెళ్ళాలి. చల్కర్ క్యా బన్నా చాతే హో? ఆ కృష్ణపురికి వెళ్ళి ఏం కావాలనుకుంటున్నారు అక్కడ మీరు? మహారాజా మహారాణి బనింగే దాస్ దాసి. మహారాజా మహారాణి పదవి పొందుతారా లేదా దాసు దాసి అవుతారా? ऐसे ऐसे आत्माओं से बात करनी चाहिए, उमंग होना चाहिए. ऐसा नहीं कि मैं परमात्मा हूँ. परमात्मा तो है ही ज्ञान का सागर. ఈ మాదిరిగా సందేశం ఇస్తూ మీరు మీ ఎదురుగా ఉన్న ఆత్మలతో మాట్లాడుతున్నాను నేను అనేది ప్రాక్టీస్ చేయాలి. ఉత్సాహం ఉండాలి. ప్రాక్టీస్ చేయడానికి కూడా ఒక ఇంట్రెస్ట్ మీలో ఉండాలి. ఇలా అనుకోకండి నేను పరమాత్మను అని ఎప్పుడైనా ఇలా అనుకోకండి. परमात्मा ఉండేది జ్ఞాన సాగరుడు. वो कभी अज्ञान का सागर बनता नहीं. ज्ञान और अज्ञान के सागर हम बनते हैं. అతడు ఎప్పుడు అజ్ఞాన సాగరుడుగా కారు. జ్ఞాన అజ్ఞాన సాగరుడవడం మనమే అవుతూ ఉంటాము. बाप से ज्ञान लेकर मास्टर सागर बनते. वास्तव में सागर एक ही बाप है, बाकी सब नदियाँ हैं. फर्क है ना. బాబా నుండి జ్ఞానం తీసుకుని మనము మాస్టర్ సాగర్లుగా తయారవుతున్నాము. వాస్తవానికి సాగరుడు ఒక శివ్ బాబాయే, మిగిలిన వాళ్ళందరూ నదులు. సాగరము బాబా, జ్ఞాన సాగరుడు. పిల్లలు అందరూ జ్ఞాన నదులయ్యారు. మీరు తేడా ఉంది కదా సాగరానికి నదికి. అందుకు నేను పరమాత్మని ఎలా అనుకుంటారు? आत्मा को समझाए तब जाता है, जबकि आत्मा बेसमझ है. स्वर्ग में थोड़ी किसको समझाते हैं? ఆత్మ ఎప్పుడైతే తెలివి తక్కువగా అజ్ఞానంలో ఉంటుందో అప్పుడే జ్ఞానం అనేది అర్థం చేయిస్తున్నారు బాబా వచ్చి. అదే స్వర్గంలో ఉన్నప్పుడు ఏమైనా ఎవరికైనా బాబా వచ్చి జ్ఞానం ఇస్తారా? అవసరం పడుతుందా? వారందరూ తెలివైన వారిగా జ్ఞానిగా ఉంటారు. यहाँ सब बेसमझ पतित और दुखी है. ఇక్కడ అందరూ కూడా తెలివి తక్కువ అయిపోయారు, పతితులుగా ఉన్నారు, దుఃఖీగా ఉన్నారు. गरीब लोग ही ये ज्ञान आराम से बैठ सुनेंगे. शाहूकारों को तो अपना नशा रहता है, अनुभव में तो कोई बिरला निकलेगा. పేదవాళ్ళే ఆరాంగా కూర్చొని జ్ఞానం వింటారు, టైం కేటాయిస్తారు. ధనవంతులకి వారి ధనం యొక్క నశ ఉంటుంది, మాకు తీరిక లేదు అంటారు వాళ్ళు, టైం సెట్ అవ్వట్లేదు అంటారు వాళ్ళు. వాళ్ళలో అంటే ధనవంతుల్లో కూడా వచ్చారు అంటే ఎవరు కొద్ది మందే వస్తారు అని చెప్తున్నారు బాబా. जनक राजा ने सब दे दिया ना, यहाँ सब जनक है. जीवन मुक्ति के लिए ज्ञान ले रहे तो ये पक्का करना पड़े कि हम आत्मा है. జనకుడు, రాజా జనకుడు అంతా ఇచ్చేసాడు కదా. ఇక్కడ మీరందరూ కూడా జనక మహారాజే. జీవన్ముక్తి కోసం జ్ఞానం తీసుకుంటున్నారు మీరు. రాజ్యం చేస్తూ జీవన్ముక్తిలోకి వెళ్ళాడు జనకుడు. అది మన కథ ఎలా అయింది? గృహస్థంలో ఉంటూ సమాజంలో ఉంటూ జీవన్ముక్తి జ్ఞానం వింటున్నాం మనం. तो ये पक्का करना पड़े हम आत्मा है. बाबा हम आपकी कितनी शुक्रिया माने. డ్రామానుసార్ आपको वर्षा तो देना ही है. బాబా చెప్తున్నారు నేను ఆత్మ అనేది మాత్రం పక్కా చేసుకోండి. జనకుడు జీవన్ముక్తికి వెళ్ళాడు విదేహి అయ్యే అభ్యాసం ద్వారా. అందుకే మనకి కూడా బాబా ఏం చెప్తున్నారు? నేను ఆత్మ అనే ప్రాక్టీస్ ఎక్కువగా చెయ్యండి. బాబా మేము మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పాలి, మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అని చెప్తూ ఉంటారు పిల్లలు. డ్రామా అనుసారం వారసత్వం ఇవ్వాల్సి ఉంది బాబా వచ్చి పిల్లలకు. हमको आपका बच्चा बनना है, इसमें शुक्रिया क्या करें? हमको आपका वारिस तो बनना ही, इसमें शुक्रिया की क्या बात है? बाबा खुद आकर समझाए, लायक बनाते, भक्ति मार्ग में महिमा करते, शुक्रिया शब्द निकल पड़ता है. बाप को तो अपनी फर्ज अदाई करनी है, आकर फिर से स्वर्ग में चलने का रास्ता बताते. ड्रामा अनुसार बाबा को आकर राजयोग सिखलाना है, वर्षा देना है, फिर जो जितना पुरुषार्थ करेंगे उस अनुसार स्वर्ग में जाएंगे. ऐसा नहीं कि बाबा बेच देंगे. बाबा చెప్తున్నారు
డ్రామా అనుసారం వారసత్వం ఇవ్వాల్సిందే బాబా వచ్చి. మేము మీ పిల్లలు కావాల్సిందే డ్రామాలో బాబా అంటున్నారు పిల్లలు. వారసులుగా కావాల్సిందే బాబాకు మనము కూడా డ్రామాలో. అందుకే బాబా ఏం చెప్తున్నారు, ఇది భక్తిలో వాడతారు మాటికి ధన్యవాదాలు కృతజ్ఞతలు. కానీ ఇక్కడ ధన్యవాదాల యొక్క అవసరం ఏంటి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇది బాబా కర్తవ్యం, వచ్చి పిల్లలకు స్వర్గానికి వెళ్ళే మార్గం చూపిస్తున్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు, వారసత్వం ఇస్తున్నారు. నా కర్తవ్యం నేను నిభాయిస్తున్నాను, ధన్యవాదాలు ఎందుకు చెప్తారు మీరు అని చెప్తున్నారు బాబా. అయినా బాబా అలా అన్న మనం చెప్పటం వదిలేయం కదా. ఎందుకంటే బాబా స్మృతి మనకు నిరంతరం కలుగుతూ ఉండాలి అంటే ఇది కూడా ఒక యుక్తి. ధన్యవాదాలు చెప్పటం వలన ఒక ప్రీతి, ఒక భావన బాబా మీద పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చెప్తూ ఉంటాం, ఇది మన కర్తవ్యం. ऑटोमेटिकली जितना पुरुषार्थ करेंगे उस अनुसार स्वर्ग में आ जाएंगे. స్వర్గంలోకి పంపిస్తారు బాబా మనల్ని, ఎవరెంత పురుషార్థం చేస్తారో దాన్ని బట్టి. అంటే బాబా ఏమైనా కూర్చొని ఒక్కొక్కరిని పంపిస్తారో అనుకోకండి. ఆటోమేటిక్గా ఎవరెంత పురుషార్థం చేస్తారో దాని అనుసారం స్వర్గంలో వచ్చి పదవి వాళ్ళు తయారైపోతూ ఉంటారు, వారి పదవిలో వాళ్ళు జన్మ తీసుకొని అని చెప్తున్నారు బాబా. బాకీ ఇస్మే శుక్రియాకి కొయి బాత్ ఏని, దీనిలో కృతజ్ఞతలు చెప్పే అవసరం ఏముంది నాకు అని చెప్తున్నారు బాబా. अब हम वंडर करते हैं कि बाबा ने क्या खेल दिखाए हैं, आगे तो हम जानते नहीं थे अब जानना है. ఇప్పుడు మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది, బాబా ఎటువంటి ఆట చూపించారు మనకు. ముందు ఈ విషయాలన్నీ తెలియదు, ఇప్పుడు తెలుసుకుందాం మనము. క్యా బాబా హమ్ ఫిర్ సే జ్ఞాన్ భూల్ జాయేంగే, బాబా మళ్ళీ ఈ జ్ఞానాన్ని మర్చిపోతామా, ఇన్ని రోజుల తర్వాత మాకు ఈ జ్ఞానం దొరికింది అడుగుతున్నారు పిల్లలు. బాబా అంటున్నారు, హా బచ్చే హమారీ और तुम्हारी बुद्धि से ज्ञान प्रायलोप हो जाएगा, फिर समय परिमार्ज होगा, जब ज्ञान देने का समय होगा. अभी तो हम निर्वाण धाम चले जाएंगे, फिर भक्ति मार्ग में मैं पाठ बजाता हूँ, आत्मा में ऑटोमेटिकली वो संस्कार आ जाते हैं. బాబా చెప్తున్నారు, బాబా ఈ జ్ఞానాన్ని మర్చిపోతామా ఈ సంగమ యుగం అయ్యాక అని అంటే పిల్లలు బాబా ఏమంటున్నారో, అవును పిల్లలరా, నా బుద్ధి నుండి కానీ మీ బుద్ధిలో కానీ ఈ జ్ఞానం ఉండదు, ప్రాయలోపమైపోతుంది. మళ్ళీ డ్రామాలు ఎప్పుడైతే సమయం వస్తుందో మీకు జ్ఞానం ఇవ్వాల్సిన సమయము, అప్పుడు నా బుద్ధిలో ఇమర్జ్ అవుతుంది జ్ఞానము. నేను మీకు వినిపించాక మీ బుద్ధిలో ఇమర్జ్ అవుతుంది, అంతవరకు ప్రాయలోపమై ఉంటుంది జ్ఞానము. ఇప్పుడు మనందరం నిర్వాణ ధామానికి వెళ్ళిపోతాము అని చెప్తున్నారు బాబా. మళ్ళీ అక్కడి నుండి భక్తి మార్గం ప్రారంభమయ్యాక నా పాత్ర నేను అభినయిస్తాను, ఆటోమేటిక్గా ఆ సంస్కారం నాలోకి వచ్చేస్తుంది. భక్తులకి కోరికలు తీర్చడం, సాక్షాత్కారాలు చేయించడం, ఇది పాత్ర బాబాది ఉంది కదా. బాబా చెప్తున్నారు ఆటోమేటిక్గా సంస్కారం ఆ టైంకి నాలో ఇమర్జ్ అవుతుంది అని చెప్తున్నారు బాబా. मैं कल्प के बाद भी इसी शरीर में आऊँगा, ये बुद्धि में रहता है, परंतु फिर भी तुमको तो देही अभिमानी रहना, नहीं तो देह अभिमानी बन पड़ते हैं. मुख्य बात तो ये है, बाप और वर्षे को याद करो. శివబాబా చెప్తున్నా, నేను కల్పం తర్వాత కూడా ఈ బ్రహ్మ శరీరంలోనే వస్తాను. ఇది బుద్ధిలో ఉంటుంది కదా. కానీ పిల్లలు మీరు ఆత్మ అభిమానిగా ఉండడం ప్రాక్టీస్ చేయండి, లేకపోతే దేహాభిమాని అయిపోతారు. అందుకే ముఖ్యమైన విషయమే ఇది. ఒకటి ఆత్మని ప్రాక్టీస్ చేయండి, ఇంకా తండ్రి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. कल्प कल्प तुम वर्षा पाते हो पुरुषार्थ अनुसार, कितना सहज कर समझाते, बाकी इस मंजिल पर चलने में गुप्त मेहनत है. కల్ప కల్పము మీరు పురుషార్థ అనుసారం వారసత్వం పొందుతున్నారు అని చెప్తున్నారు బాబా. ఇంత సహజం చేసి చెప్తున్నారు బాబా ఈ విషయాలు. అయితే జ్ఞానం సహజమే అర్థం కావడానికి, కానీ ప్రాక్టికల్ ధారణ చేస్తూ గమ్యానికి చేరడంలో గుప్తంగా శ్రమ పడవలసి ఉంది. గుప్తంగా అంటే ఎవరిలో వాళ్ళే జ్ఞానం గుర్తుంచుకొని దాని అనుసారం శ్రమ పడవలసి ఉంది. ఎవరెలా ఉన్నా మన శ్రమ మన లోపల నుండి శ్రమ పడుతూ వెళ్ళిపోవాలి.
आत्मा पहले पहले आती तो पुण्य आत्मा सतो प्रधान है, फिर उसको पाप आत्मा तमो प्रधान जरूर बनना है. ఆత్మ మొట్టమొదట వచ్చినప్పుడు తప్పకుండా సతో ప్రధానంగా పుణ్యాత్మగా ఉంటుంది, మళ్ళీ పాపాత్మగా తమో ప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది. अब फिर तुमको तमो प्रधान से सतो प्रधान जरूर बनना है. మళ్ళీ బాబా దొరికేకి ఏమవుతుంది, తమో ప్రధానం నుండి सतो प्रधान तपकुंडा तैयार बाप ने पैगाम दिया है कि मुझे याद करो. सारी रचना को बाप से वर्षा मिल रहा है, सबका सद्गति दाता है ना. బాబా సందేశం ఇచ్చారు మనకు, నన్నే జ్ఞాపకం చేసుకోండి మీరు అని. కాబట్టి మొత్తం రచనకు బాబా నుండి వారసత్వం దొరుకుతుంది. ఇప్పుడు అందరికీ సద్గతి ఇచ్చే దాత కదా మరి బాబా, అందరికీ సద్గతి యొక్క వారసత్వం ఇస్తారు. सब पर दया करने वाला अर्थात सर्व पर रेहम करने वाला है. ఇంకా బాబా ఎవరు, సర్వులకు సద్గతి ఇచ్చేవారు, సర్వులపైన దయ చూపించే दाता अय्यर बाबा सर्वोदया. सती में कोई दुख नहीं होगा, बाकी सब आत्माएं शांतिता में जाकर रहती है. సతీగంలో ఏ దుఃఖాలు ఉండవు, మిగిలిన ఆత్మలు కూడా శాంతిధామంలో ఉంటారు శాంతిగా. అక్కడ పరంధామంలో ఉన్న వారికి దుఃఖం లేదు, ఇక్కడ సతీయుగం త్రేతాయుగంలో జన్మలో వచ్చిన వాళ్ళకి దుఃఖాలు లేవు. అప్పుడు బాబా ఎంత హాయిగా ఉంటారు కదా పరంధామంలో, చింతే లేదు బాబాకు. ద్వాపరయుగం నుండి దుఃఖాలు మాయ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా బాబా అక్కడ కదులుతారనమాట, పిల్లల వెనుక చూడాల్సి వస్తుందన్నమాట బాబా. తుంబచ్చే అంటే దీన్నే అందరికీ సద్గతి గతి ప్రాప్తి ఇవ్వడం వారసత్వం అని అంటారు. దీన్ని మిగిలిన వాళ్ళందరూ శాంతిధామలో శాంతి అనుభవిస్తారు, మనం సుఖంగా ఉంటాం రెండు యుగాలలోని జన్మల్లో దేవతలుగా. అంటే వాళ్ళకి బాబా ఆ వారసత్వం ఇచ్చారు, మనకి ఈ వారసత్వం ఇచ్చారు కదా. तुम बच्चे जान गए हो कि अभी कयामत का समय हुआ है, दुख का हिसाब किताब चुकत करना योग बल से, फिर ज्ञान और योग बल से हमको भक्ति भविष्य सुख के लिए खाता भी जमा करना है. जितना जमा करेंगे उतना सुख पाएंगे और दुख का खाता चुकत होता जाएगा. పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇది వినాశన సమయం నడుస్తుంది. ఈ సమయంలో దుఃఖం యొక్క లెక్కాచారాలు యోగ బలంతో సమాప్తి చేసుకోవాలి. తర్వాత జ్ఞానయోగ బలాలతో భవిష్యత్ సుఖం కోసం ఖాతా ఒకవైపు జమ చేసుకోవాలి కూడా. అంటే ఈ జ్ఞానయోగాలతో ఎంతైతే ఖాతా మీరు జమ చేసుకుంటూ ఉంటారో అంత పాత దుఃఖం యొక్క ఖాతాలు సమాప్తి అయిపోతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. अभी हम कल्प के संगम पर आकर दुख का चोपड़ा चुक्तु करते और दूसरी तरफ जमा करते, ये व्यापार है ना. ఇప్పుడు మనం సంగమీగంలో వచ్చి దుఃఖం యొక్క లెక్కాచారాలు సమాప్తి చేసుకుంటున్నాం, ఇంకోవైపు జమ చేసుకుంటున్నాం. ఇది వ్యాపారం కదా, జమ చేసుకోవడం, అప్పులు సమాప్తి చేసుకోవడం, ఇది వ్యాపారం. ఈ లెక్కలు క్లియర్ చేసుకోవడానికి వ్యాపారం అని అంటారు కదా. బాబా జ్ఞాన్ रतन गुणवान बना देते हैं, फिर जितना जो धारण कर सके. एक एक रत्न लाखों मिल्कियत है जिससे तुम भविष्य में सदा सुखी रहेंगे. यही दुखधाम वो है सुखधाम. బాబా జ్ఞానరత్నాలు ఇచ్చి గుణవంతులుగా తయారు చేసేస్తున్నారు మనల్ని. ఎవరెంత ధారణ చేసుకుంటారో అంత ప్రాప్తి. ఒక్కొక్క జ్ఞానరత్నం కూడా లక్షల రూపాయల విలువైనది, లక్షల రూపాయల ఆస్తితో సమానం. దీని ద్వారా భవిష్యత్తులో సదా సుఖిగా ఉంటారు మీరు అని చెప్తున్నారు బాబా. ఇక్కడున్నది దుఃఖధామం, సతీగం సుఖధామం. सन्यासी ये नहीं जानते कि स्वर्ग में सदा सुखी सुखे, कि बाप है जो गीता द्वारा भारत को इतना ऊंचा बनाते हैं. సన్యాసులకి ఇది తెలియదు స్వర్గంలో సదా సుఖమే సుఖం ఉంటుంది అనేది. సుఖాన్ని ఒప్పుకోరు కదా సన్యాసులు. ఒక బాబాయే గీతా జ్ఞానం ద్వారా భారతదేశాన్ని ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. वो लोग कितना शास्त्र आदि सुनाते लेकिन दुनिया को तो पुराना బన్నా హీ హే. బాబా రానంత వరకు భక్తి మార్గంలో వాళ్ళు ఎన్నో శాస్త్రాలు కథలు వినిపిస్తారు స్వామి, సన్యాసులు, గురువులు. కానీ ప్రపంచం అయితే పాతదిగా తయారు కావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. देवताएं पहले नई सृष्टि में राम राज्य में थे, अभी देवताएं हैं नहीं, कहाँ गए? तब 84 जन्म किसने भोगे और किसके भी 84 जन्म के सब निकल ना सके. దేవతలు మొట్టమొదట కొత్త సృష్టిలో రామరాజ్యంలో ఉండేవారు.
ఇప్పుడు దేవతలే లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు? 84 జన్మలు తీసుకున్నారు కదా, దిగిపోయారు. ఎవరు 84 జన్మలు తీసుకున్నారు? ఎలా తీసుకున్నారు? ఎవరు కూడా ఈ 84 జన్మల లెక్క చెప్పలేరు అని చెప్తున్నారు బాబా. 84 జన్మ జరూర్ దేవతా ధర్మ వాలే హీ లేతే హై. ఎవరు తీసుకుంటారు 84 జన్మలు? తప్పకుండా దేవతా ధర్మాలు ఎవరైతే వస్తారో వాళ్ళే 84 జన్మలు తీసుకుంటారు. मनुष्य तो समझते कि लक्ष्मी नारायण आदि भगवान थे, जिधर देखो तू ही तू है. अच्छा भला सर्वव्यापी के ज्ञान से भी सुखी हो जाते हैं क्या? మానవులు అనుకుంటారు లక్ష్మీనారాయణను భగవంతుడుగా ఉండేవారు, భగవాన్ భగవతి అని అంటారు. ఇంకొక వైపు ఎక్కడ చూస్తే అక్కడ నువ్వు ప్రభు అని, నారాయణనే ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అందరూ పరమాత్మే, అన్ని అందరిలోని పరమాత్మ అలా చెప్పేస్తూ ఉంటారు. అయితే బాబా చెప్తున్నారు, అయితే ఈ సర్వవ్యాపి జ్ఞానంతో ఏమైనా సుఖిగా అయిపోతున్నారా మీరు? ఇలా చెప్పటం, ఇలా అనుకోవటం వలన సుఖిగా అవుతున్నారా? ये सर्वव्यापी का ज्ञान तो चलता आया है, फिर भी भारत तो कंगाल नर्क बन गया है. సర్వవ్యాపి అనే విషయము, ఈ జ్ఞానము ఎప్పటి నుండి మనుషుల్లో వ్యాపింపచేస్తూ వచ్చారు. మొత్తం అందరూ సర్వవ్యాపి అనేవాళ్ళు తయారైపోయారు కదా భక్తిలో. కానీ దానివల్ల సుఖిగా అయ్యారా? ఎన్నాళ్ళ నుండి ఈ జ్ఞానం వింటున్నా సర్వవ్యాపి సర్వవ్యాపి అనుకుంటున్నా ప్రాప్తి ఏం దొరికింది? భారతదేశం బిక్కారి అయిపోయింది, నరకంగా అయిపోయింది. దానివల్ల ప్రాప్తి అయితే దొరకలేదు కదా, ఇంకా కోల్పోతూ వచ్చారు ప్రాప్తిని. भक्ति का फल तो देना ही है भगवान को. सन्यासी जो खुद ही साधना करते रहते वो फल क्या देंगे? मनुष्य सद्गति दाता तो है ही नहीं. భక్తికి ఫలము భగవంతుడు వచ్చి ఇవ్వాల్సే ఉంటుంది. సర్వవ్యాపి ఎలా అవుతాడు? మనం భక్తులైతే భక్తికి ఫలం ఇచ్చేవాడుగా అతను ఉంటాడు. సన్యాసులు స్వయం సాధన చేస్తారు కదా, వాళ్ళు భగవంతుని సాధన చేసేవాళ్ళు, ఇతరులకి ఫలం వాళ్ళు ఏమిలా ఇవ్వగలరు, వాళ్ళు ఏమి ఇస్తారు అని చెప్తున్నారు బాబా. వాళ్ళు కూడా మనుషులే కదా, మనుషులు ఎవరు కూడా సద్గతి దాతగా కాలేరు అని చెప్తున్నారు బాబా. जो जो इस धर्म की होंगे वो निकल आएंगे. ऐसे तो बहुत सन्यासी धर्म में भी कन्वर्ट हुए, वो भी आएंगे. ये सब సమజ్నే కి బాతే హై. ఎవరెవరు ఈ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు ఉంటారో ఈ జ్ఞానం అర్థం చేసుకొని బాబా దగ్గరికి వస్తారు. చాలామంది సన్యాసి ధర్మంలో కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, దేవతా ధర్మానికి చెందినవారు, వాళ్ళు కూడా బయటకు వస్తారు ఇప్పుడు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వాళ్ళు కూడా జ్ఞానం వైపు వస్తారు. సన్యాసి ధర్మం నుండి జ్ఞానంలో వచ్చేవాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ ధర్మం నుండి, ముస్లిం ధర్మం నుండి, అనేక ధర్మాల నుండి బాబా జ్ఞానంలోకి వస్తున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు మధ్యలో అటువైపు కన్వర్ట్ అయ్యారు, దేవతలుగా ఉన్న వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఈ ధర్మానికి వచ్చేస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు అని చెప్తున్నారు బాబా. बाप समझाते ये प्रैक्टिस रखनी है कि मैं आत्मा हूँ, आत्मा के आधार पर ही शरीर खड़ा है, शरीर तो विनाशी, आत्मा विनाशी. బాబా చెప్తున్నారు నేను ఆత్మను అనేది అభ్యాసం చేస్తూ ఉండండి. ఆత్మ ఆధారంతోనే శరీరం నిలబడి ఉంది. శరీరం అయితే వినాశి, ఆత్మ అవినాశి. పాట సరేస్ చోటి ఆత్మమే హే, కితన వండర్ హే. పాత్ర అంతా ఈ చిన్న ఆత్మలోనే ఉంటుంది. ఇంత ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. साइंस वाले भी समझ न सके ये इमॉर्टल इम्पॉसिबल पार्ट इतनी छोटी आत्मा में है. आत्मा भी अविनाशी है तो पार्ट भी अविनाशी है. ఎంత వండర్ అంటే సైంటిస్టులకు కూడా అర్థం కాని విషయం ఇది. సైంటిస్టులు కూడా పట్టుకోలేని విషయం. ఆత్మ అవినాశి, అన్నాది అవినాశి. ఆత్మ ఇంత చిన్న బిందువుగా ఉంటుంది, అందులో ఇంత పాత్ర నిండి ఉంటుంది. అది బయటకు ఇమార్జ్ అవుతూ ఉంటుంది, టైం వచ్చేటప్పటికి రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది సైంటిస్టులకు కూడా తెలియని విషయము అని చెప్తున్నారు బాబా. ఆత్మ కూడా అవినాశి, ఆత్మలో నిండి ఉన్న పాత్ర కూడా అవినాశి కదా అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए ओके सर। फर्स्ट पॉइंट, कल्प के संगम पर योग बल से दुख का चौपड़ा हिसाब किताब चुकतो करना है। కల్పం యొక్క సంగమ యుగంలో యోగ బలం ద్వారా దుఃఖం యొక్క లెక్కాచారాలను సమాప్తి చేసుకోవాలి. దుఃఖం యొక్క అకౌంట్స్ సమాప్తి చేసుకోవాలి. నయా జమా కర్నా హై, కొత్త అకౌంట్ జమ చేసుకోవాలి. కొత్త ఖాతా అంటే సుఖం యొక్క శ్రేష్ఠ కర్మల యొక్క ఖాతా జమ చేసుకోవాలి. ज्ञान रत्नों को धारण कर गुणवान बनना है. ज्ञान रत्नाలు ధారణ చేసుకుంటూ గుణవంతులుగా తయారవ్వాలి. सेकंड पॉइंट, मैं आत्मा हूँ, आत्मा भाई से बात करता हूँ, शरीर विनाशी है, मैं अपने भाई आत्मा को संदेश सुना रहा हूँ. ऐसे प्रैक्टिस करनी है. నేను ఆత్మను, ఆత్మ సోదరుడితో మాట్లాడుతున్నాను. శరీరం అయితే వినాశి, నేను నా సోదర ఆత్మకి సందేశం వినిపిస్తున్నాను అని ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, జ్ఞానం చెప్తున్నప్పుడు అని చెప్తున్నారు బాబా. వరదాన్, शुभ भावना और श्रेष्ठ भाव द्वारा सर्व के प्रिय बन विजय माला में पिरोने वाली विजयी भव. शुभ भावన మరియు శ్రేష్ఠ భావము ద్వారా, శుభ భావన మరియు శ్రేష్ఠ భావము ద్వారా సర్వులకు ప్రియముగా తారయి విజయ మాలలో త్రిప్పబడేటటువంటి విజయిగా కండి. విజయీ భవ. कोई किसी भी भाव से बोले व चले, लेकिन आप सदा हर एक के प्रति शुभ भाव श्रेष्ठ भाव धारण कर इसमें विजयी बनो तो माला में पिरोने के अधिकारी बन जाएंगे. क्योंकि सर्व के प्रिय बनने का साधन ही है संबंध संपर्क में हर एक के प्रति श्रेष्ठ भाव धारण करना. ఎవరు ఏ భావంతో మాట్లాడినా, ఏ భావంతో నడుచుకున్నా కానీ మీరు సదా ప్రతి ఒక్కరి పట్ల శుభభావం శ్రేష్ఠ భావం ధారణ చేసుకోండి. దీనిలో మీరు విజయిగా తయారైనట్లయితే, శుభభావం శ్రేష్ఠభావం పెట్టుకోవటంలో మీరు విజయిగా తయారైనట్లయితే మాలలో త్రిప్పబడే అధికారిగా తయారైపోతారు. ఎందుకంటే సర్వులకు ప్రియంగా తయారవడానికి సాధనమే సంబంధ సంపర్కంలో ప్రతి ఒక్కరి పట్ల శ్రేష్ఠ భావం ధారణ చేసుకోవడం. సర్వులకు ప్రియముగా తయారవడానికి సాధనం ఏంటి? అందరికీ మనము ప్రియపాత్రులు కావాలి, ప్రియంగా కావాలి, అందరి మనసుని గెలుచుకోవాలి. అంటే ఏం కావాలి? ప్రతి ఒక్కరి పట్ల ఒక శ్రేష్ఠ భావం అనేది ధారణ చేసుకొని ఉండాలి మనం. ऐसे श्रेष्ठ भाव वाला सदा सभी को सुख देगा, सुख लेगा. ఇలాంటి శ్రేష్ఠ భావం ఉండేవారు సదా అందరికీ సుఖం ఇస్తారు, సుఖం తీసుకుంటారు. ये भी सेवा है तथा शुभ भावना मनसा सेवा का श्रेष्ठ साधन है. ఇది కూడా సేవయే. शुभ भावना मनसा सेवा को श्रेष्ठ साधन. तो ऐसी सेवा करने वाले विजय माला के मन के बन जाते हैं. కాబట్టి ఇటువంటి సేవ చేసేవారు విజయమాలలో మణిగా తయారైపోతారు. శుభ భావన పెట్టుకుంటూ, శ్రేష్ఠ భావం పెట్టుకుంటూ మనసా సేవ, ఇది ఉంటే మనసా సేవ చేయగలరు. తర్వాత అందరికీ కూడా ఇష్టంగా తయారవుతారు. తర్వాత విజయమాలలో మనులు కూడా అయిపోతారు మనసా సేవ చేయగలిగే వాళ్ళు. స్లోగన్, कर्म में योग का अनुभव करना ही कर्मयोगी बनना है. కర్మలలో యోగం యొక్క అనుభవం చేయడమే కర్మయోగిగా తయారవడము. కర్మలు చేస్తూ యోగం యొక్క అనుభవం చేయడమే కర్మయోగిగా తయారవడం.
ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్పారు? ఆత్మాభిమానిగా తయారవ్వండి. దేహి అభిమాని బనో. ఎందుకు ఆత్మాభిమానిగా తయారు కావాలి? నా సమా నా సమానంగా తయారై నాతో పాటు మీరు ఇంటికి వచ్చేయాలి అని నా ఆశ. శివబాబా చెప్తున్నారు. అందుకే మీరు నాతో పాటు నా ఇంటికి రావాలి అంటే ఆహ్వానిస్తున్నారు. మీరు నా ఇంటికి గెస్ట్ ఇప్పుడు వస్తారు మీరు. అందుకు నాతో పాటు ఇంటికి రావాలి అంటే ఆత్మాభిమానిగా తయారయ్యే అభ్యాసం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. ఇంకా జీవన్ముక్తి పదవి జన్నుకుని మాదిరిగా పొందాలంటే కూడా ఆత్మనే అభ్యాసం చేయాలి. దేహాభిమానం సమాప్తి కావాలి ఇప్పుడు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ధన్యవాదాలు కృతజ్ఞతలు అంటే భక్తిలో మాటి మాటికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. అది ఇక్కడ అవసరం లేదు. డ్రామా అనుసారం మీరు వింటున్నారు. డ్రామా అనుసారం నేను వచ్చిన కర్తవ్యం చేస్తున్నాను. రాజయోగం నేర్పించటము, స్వర్గ వారసత్వం ఇవ్వటము. మీరైతే అధికారులు ప్రాప్తికి అధికారులు. మీరు కృతజ్ఞతలు చెప్పే అవసరం లేదు నాకు అని బాబా తన వినమ్రత తను చూపిస్తున్నారు. మన వినమ్రత మనం లేదు బాబా. మేము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంత చెప్పుకున్నా తక్కువ అని ఆ భావం మనలో ఉండని. ఎవరి తోడుగా సాత్విక సర్వశక్తివంతుడు భగవంతుడు ఉంటాడో వారికి ఏ మాయా పెనుగాలి, ఏ మాయా తుఫాన్ ఏం చేయగలదు? ఏమైనా పరిస్థితులు రాని కదిలించలేదు. ఎందుకంటే ఇంతకుముందు జ్యోతిని వెలిగించే తండ్రి సర్వశక్తివంతుడు తోడు లేదు. కానీ ఇప్పుడు మన జ్యోతిని వెలిగించి మన జ్యోతిని కాపాడేటటువంటి సర్వశక్తివంతుడు బాబా మనతో ఉన్నారు. అతని తోడు కానీ తీసుకుంటే ఈ జ్యోతిని ఏ పెను కానీ ఏ తుఫాను కూడా ఆపలేదు అని చెప్తున్నారు బాబా. ముందుకెళ్ళిపోతూనే ఉంటాం ఎన్ని తుఫాన్లు వచ్చినా. బాబా ఈరోజు మురళిలో మాటి మాటి ఇక్కడ ఓ ఆత్మలారా వింటున్నారా అని ఆత్మ అనే స్మృతి పైన అటెన్షన్ కలిగించారు. ఎవరికైనా జ్ఞానం చెప్పినప్పుడు కూడా నేను ఆత్మనే ఇంద్రియాల ద్వారా మాట్లాడుతున్నానని చెప్తున్నాను. వారు కూడా ఆత్మ వింటున్నారు. ఇది ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా. మనుషులు ఎవరు కూడా సద్గతి ఇవ్వలేరు. ఒక పరమాత్మ బాబాయి సద్గతి ఇస్తున్నారు. శాస్త్రం వినడం వల్ల కూడా ఏమీ సద్గతి దొరకలేదు. కిందకి దిగుతూ వచ్చేస్తారు కదా. ఎన్ని గీతా పారాయణాలు చేశారు అయినా కూడా. ముఖ్యంగా సర్వవ్యాపి అని చెప్పటం వల్లనే ఎవరు సుఖిగా కాలేదు ఈ జ్ఞానంతో. ఇంకా భారతదేశం బికారీగా అయిపోయింది, నరకంగా అయిపోయింది. కాబట్టి బాబా చెప్తున్నారు ఇది పొరపాటు చేశారు, ఇది తెలివితేటలు అనరు. ఇంకేం చెప్తున్నారు బాబా? వరదానంలో శుభ భావన శ్రేష్ఠ భావం ద్వారా అందరికీ ప్రియంగా తయారయ్యి విజయమాలలో వచ్చే విజయి ఆత్మగా కండి. మీరు ఎవరు ఏ భావంతో మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తున్నా, ఎవరు ఏ భావనతో నడుస్తున్నామనే ఎదురుగా మన విషయంలోని కానీ మనం మాత్రము సదా ప్రతి ఒక్కరిపైన శుభభావం శ్రేష్ఠ భావని ధారణ చేసుకోవాలి. వాళ్ళ భావన వేరేగా ఉంది, వేరేగా నడుస్తున్నారు తెలిసినా కూడా దాన్ని ఏం పెట్టాలి? పక్కకి పెట్టేస్తూ ఉండాలి. మన ఆత్మతో మనం మాట్లాడుకోవాలి. మన మనస్సు బుద్ధి సంస్కారంతో మనం మాట్లాడాలి. డోంట్ కేర్, దాన్ని పక్కన పెట్టేస్తాం. నీ స్వచ్ఛమైన మనస్సు ఏదైతే ఉందో దాంతో నువ్వు నడుచుకో. వారిపైన ఎవరెంత వేరే భావాలు ఇస్తూ ఉంటారో అంత మనం కూడా శ్రేష్ఠ భావాలు ఇచ్చేస్తూ ఉండాలి. మన వైపు నుండి మన కర్తవ్యం ఇది, వాళ్ళ కర్తవ్యం అది. వాళ్ళు వేరే భావంతో నడుస్తున్నారు, వాళ్ళు వేరే భావంతో మాట్లాడుతున్నారు. కానీ నేను మాత్రం ఇలా మాట్లాడకూడదు, నేను మాత్రం ఇలా ఆలోచించకూడదు. ఎందుకంటే బాబా ఇది నాకు శ్రేష్ఠ భావనలే పెట్టుకోమని
ఇచ్చాడు కదా జ్ఞానం. ఇది ప్రాక్టీస్ చేయటంలో విజయిగా అయిపోయారనుకోండి, మీరు రియాక్ట్ అవ్వలేదనుకోండి, మీరు ఎవరు ఏ భావాలతో నడుస్తున్నారో మీరు దానికి రియాక్ట్ అయి నడవడం, మీ మూడో మీ భావం మారిపోవడం. అలాగే కొంతమంది పొరపాట్లు చేసే వ్యక్తులు ఉంటారు, మనకి బాగా తెలుస్తుంది వీరు ఇది ఇది అని. అయినా కూడా మనకి వారిని అంటే సంభాళించాలి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా సేవలో పెట్టాలి, పెట్టొద్దు, ఎలా వారు హ్యాండిల్ చేయాలి. కానీ భావన మాత్రం మారిపోకూడదు వారి పట్ల. ఒక శత్రుత్వ భావనని కానీ, తిరస్కార భావనని కానీ, లేకపోతే ఒక ఏవగింపు కానీ, ద్వేషం కానీ వాళ్ళ పట్ల ఉండకూడదు మనకు. ఈ విధంగా ఈ భావనని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే, దీనిలో విజయం పొందితే మాలలో మణి అయిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకా అందరికీ కూడా ప్రియం అవడానికి సాధనం ఇదే, శ్రేష్ఠ భావన ధారణ చేయడం. ఈ భావన మనలో ఉంటే సదా అందరికీ సుఖం ఇచ్చేవాళ్ళు, సుఖం తీసుకునే వాళ్ళగా కాగలం మనము. మనస సేవ చేయటం ఈజీ అవుతుంది వాళ్ళకి, శ్రేష్ఠ భావం, శుభభావన ఎక్కువగా పెట్టుకునే వారికి. శ్లోకంలో ఏం చెప్తున్నారు బాబా? కర్మలు చేస్తూ కర్మల్లో యోగం యొక్క అనుభవం చేసుకోవటమే కర్మయోగిగా తయారవడం. అచ్చా, ఓం శాంతి. రేపు జూమ్ లింక్ ఉండదు, కేవలం యూట్యూబ్ లింకే ఉంటుంది. రేపు ఆదివారం వ్యక్తి మురళి అంటే ఇక్కడ ఎదురుగా వచ్చేవాళ్ళు ఎదురుగా వింటారు క్లాస్లో. ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో జూమ్ కాకుండా డైరెక్ట్ యూట్యూబ్ ఒకటే ఉంటుంది రేపు. ఎందుకంటే రేపు మాక్పారపాలెం ప్రోగ్రాంలో మేము వెళ్తున్నాం కదా, అందుకని యూట్యూబ్లో అది ముందుగా తయారు చేసేసి పెట్టేస్తాం మురళి. అది మీరు అంటే సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే జూమ్లో మీరు నాతో మాట్లాడడానికి అవుతుంది, అందులో మాట్లాడటానికి అవ్వదు. మురళి అయిపోయాక క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సోమవారం జూమ్ లింక్ కూడా ఉంటుంది సోమవారం. ఓం శాంతి.